Hi friends, good morning. This is your English Vijay. ఏపీడిఎస్సి 2025 నియామకాలపై మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. చాలా సంతోషదాయకమైనటువంటి వార్త అండి అది. ఆ వార్త కోసం మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ఇక ఆ వార్త ఏంటో నేను చెప్పేస్తాను. ఆగస్టు 20 లోపు దాదాపు 16,000 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తామని ఈరోజు ప్రకటన చేయడము జరిగింది. ఇది అందరికీ శుభవార్త కదండి. ఇక మనము మన మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీడిఎస్సి 2025కు సంబంధించి కొంతమందికి కొన్ని సందేహాలు ఉన్నాయండి. ఆ సందేహాలను నేను నివృత్తి చేసే ఉద్దేశంతో సందేహాలు సమాధానాలు అనే ఈ వీడియోను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. చాలామంది అభ్యర్థులు కామెంట్ సెక్షన్లో రకరకాల డౌట్లను సంధించడం జరిగింది. ఇలాంటి డౌట్లు అందరికీ ఉంటాయని, అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఒక పేపర్లో మీరు చెప్పినటువంటి డౌట్స్ను, ఆ డౌట్స్కు క్లారిఫికేషన్ను నేను ఈ వీడియోలో మీ ముందు ప్రజెంట్ చేస్తాను. ఈ వీడియో వలన మీరు లబ్ధి పొందారు అనిపిస్తే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా మనము సందేహాలు సమాధానాలు అనే సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఇందులో మొదటి ప్రశ్న ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్ అంటే ఏమిటి? చాలా మందికి డౌట్ ఉందండి. గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఏంటి? అన్ని స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కదా అనుకుంటున్నారండి. తప్పండి. ఇప్పుడు నోటిఫికేషన్లో ఉన్నటువంటి ప్రతి స్కూలు గవర్నమెంట్ స్కూల్స్ కాదండి. కొన్ని స్కూల్స్కి రకరకాల పేర్లు ఉన్నాయండి. ఆ పేర్లు ఏంటో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. గవర్నమెంట్ స్కూల్స్, మండల పరిషత్ జిల్లా పరిషత్ స్కూల్స్, ఏపీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలు, ఇలా రకరకాలుగా ఉన్నాయండి. ఓకేనా? ఈ గవర్నమెంట్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే, ఇంతకుముందు ఏం చేసేవారంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయినటువంటి టీచర్లను ప్రభుత్వ పాఠశాలలో నియమించడం జరిగింది. చాలా సంవత్సరాల క్రితం అండి. ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఉన్నటువంటి పోస్టులను డిఎస్సి ద్వారానే భర్తీ చేస్తున్నారు. మీరు కౌన్సిలింగ్ హాల్లోకి వెళ్ళినప్పుడు ఎలా గుర్తుపడతారంటే, అక్కడ ఉంటుందండి స్కూల్ పేరు. ఎంపీపీఎస్ అని ఉందనుకోండి, అది మండల పరిషత్ స్కూల్ అని అర్థమండి. జడ్పీహెచ్ఎస్ అని ఉందనుకోండి, జిల్లా పరిషత్ స్కూల్ అని అర్థమండి. జీఓవిటీ అని ఉందనుకోండి, అది గవర్నమెంట్ స్కూల్ అని అర్థమండి. అర్థమైందండి? గవర్నమెంట్ స్కూల్ అంటే వేరే, మండల పరిషత్ జిల్లా పరిషత్ స్కూల్ వేరే, ఏపీ మోడల్ స్కూల్ వేరే, రెసిడెన్షియల్ స్కూల్స్ వేరే. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ రకరకాల స్కూల్స్ ఉన్నాయండి. అందులో కొన్ని ఆశ్రమ పాఠశాలలు కూడా ఉన్నాయండి. ఇక రెండవ ప్రశ్న, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ పోస్టులలో ఏది బెటర్? ముందుగా మనము స్కూల్ అసిస్టెంట్ పోస్టు, టీజీటీ పోస్టును, ఈ రెండు పోస్టులను పోలిస్తామండి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచరు మరియు స్కూల్ అసిస్టెంట్, ఈ రెండు పోస్టులలో ఏ పోస్ట్ బెటర్ అంటే 100% స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ బెటర్ అండి. ఎందుకంటే ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా ఎక్కువ స్కూల్లో ఉంటాయి కాబట్టి మీ నివాస ప్రాంతానికి దగ్గరగా మీరు పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ను చూస్ చేసుకోండి. ఈ రెండిట్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచరు, స్కూల్ అసిస్టెంట్. ఒకవేళ మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్ట్తో పాటు స్కూల్ అసిస్టెంట్ వచ్చిందనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్ట్ని ఆప్ చేయండి. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ కంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కు శాలరీ ఎక్కువగా ఉంటుంది, దాదాపు 2-3 వేలు ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు టీజీటీ స్కూల్ అసిస్టెంట్కి సెలెక్ట్ అయితే అప్పుడు మీరు టీజీటీ పోస్ట్ను వదిలేసి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ను సెలెక్ట్ చేసుకోండి. 100% టీజీటీ పోస్ట్ కంటే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ 100% బెటర్ అండి. థర్డ్ క్వశ్చన్ అండి, ఏ రకమైన స్కూల్లో జాబ్ బెటర్? ఏ రకమైన స్కూల్లో జాబ్ బెటర్? నేను ఇంతకుముందే ఫస్ట్ క్వశ్చన్లో చెప్పాను కదండి, రకరకాల స్కూల్స్ ఉన్నాయని. అందులో మీరు ప్రమోషన్ తొందరగా రావాలని ఆశిస్తే, కేవలం అన్ని పోస్టులకు కాదండి ప్రమోషన్, కేవలం 2 పోస్టులకు మాత్రమే ప్రమోషన్ తొందరగా వచ్చే అవకాశం ఉంది. సెకండరీ గ్రేడ్ టీచరు, పీఈటీ. మీరు ఒకవేళ ఈ 2 పోస్టులకు సెలెక్ట్ అయితే మీకు అవకాశం ఉంటే గవర్నమెంట్ స్కూల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ గవర్నమెంట్ స్కూల్లో కేవలం 2 లేదా 3 సంవత్సరాలు మీరు ఎస్జిటిగా లేదా
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేస్తే మీకు ప్రమోషన్ తొందరగా రావడం జరుగుతుంది. మళ్ళీ ఇదే గవర్నమెంట్ స్కూల్లో మీరు స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యారనుకోండి, అప్పుడు మీకు ప్రమోషన్ తొందరగా రాదు. కాబట్టి మీరు స్కూల్ అసిస్టెంట్ విషయంలో గవర్నమెంట్ స్కూల్ కంటే ఈ జిల్లా పరిషత్ స్కూల్ బెటర్ అండి. ఎందుకంటే ఇవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి, మీ నివాస ప్రాంతానికి దగ్గరగా ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్లో పనిచేయడం వల్ల లాభం ఏంటంటే మీరు భవిష్యత్తులో గవర్నమెంట్ స్కూల్కి హెచ్ఎం అయ్యే అవకాశం ఉంది, MA1 అయ్యే అవకాశం ఉంది. కాకపోతే స్కూల్స్ చాలా దూరంగా ఉంటాయండి. మీరు దూర ప్రాంతాల్లో పనిచేయడానికి సిద్ధపడితే గవర్నమెంట్ స్కూల్స్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు నేను మా నివాస ప్రాంతానికి దగ్గరగా ఉండాలి అనుకుంటే జిల్లా పరిషత్ స్కూలు, మండల పరిషత్ స్కూళ్ళను చూస్ చేసుకోండి. కానీ ఎవరైతే SGT తర్వాత PET పోస్ట్కు సెలెక్ట్ అయ్యి నాకు తొందరగా ప్రమోషన్ రావాలి అంటే మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్ను సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మేనేజ్మెంట్ నుండి వేరే మేనేజ్మెంట్ స్కూల్కు నెక్స్ట్ ట్రాన్స్ఫర్లో వెళ్ళవచ్చా? ఇప్పుడు ఉదాహరణకండి, ఇప్పుడు మీరు డిఎస్సి రిక్రూట్మెంట్ అప్పుడు గవర్నమెంట్ స్కూల్ తీసుకున్నారనుకోండి, అంతే అండి. ఒక్కసారి మీరు గవర్నమెంట్ స్కూల్ తీసుకున్నారంటే వేరే స్కూల్కు, మండల పరిషత్ జిల్లా పరిషత్ స్కూల్కి కానీ, లేదంటే ఏపీ మోడల్ స్కూల్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్ కానీ, ఆశ్రమ పాఠశాలకు కానీ వెళ్ళే అవకాశం ఉండదు. మీరు ఒక్కసారి ఏ మేనేజ్మెంట్లో అయితే ఉంటారో రిటైర్ అయ్యేంత వరకు అదే మేనేజ్మెంట్లో ఉండాలండి. నెక్స్ట్ అండి, 5th క్వశ్చన్, ప్రమోషన్స్ ఎన్ని సంవత్సరాలకు వస్తుందండి? మీకు ప్రమోషన్స్ తొందరగా వచ్చే అవకాశం ఉన్నటువంటి స్కూళ్ళు SGT PETలకైతే ఇంతకుముందే మనం మాట్లాడుకున్నామండి. మీరు ఒకవేళ SGT PET పోస్టులకు సెలెక్ట్ అయితే గవర్నమెంట్ స్కూల్ తీసుకోండి. ఇక మిగతా పోస్టులకు సెలెక్ట్ అయ్యారనుకోండి, గవర్నమెంట్ స్కూల్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు జిల్లా పరిషత్ స్కూల్ తీసుకున్నా కూడా మీ నివాస ప్రాంతానికి దగ్గరగా ఉంటారు కాబట్టి మీకు అనుకూలంగా సౌకర్యంగా ఉంటుంది. కాకపోతే SGT PETలు మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్ను సెలెక్ట్ చేసుకోండి. ఎవరైనా మిగతా వాళ్ళందరూ కూడా దాదాపు 20 సంవత్సరాలు ఎదురు చూస్తేనే మీకు ప్రమోషన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, మోడల్ స్కూల్లో జాబ్ వస్తే నైట్ డ్యూటీ ఉంటుందా? ఈ సందేహం కూడా చాలా మందికి ఉందండి. మీరు ఏపీ మోడల్ స్కూల్లో ఏ పోస్ట్కైనా సెలెక్ట్ అయినా మీకు నైట్ డ్యూటీ ఉంటుందా అంటే ఉండదండి. 100% మీరు టీచర్ కాబట్టి కేవలం స్కూల్ టైంలో మాత్రం మీరు టీచ్ చేసి సాయంత్రం ఇంటికి వెళ్ళేసి మీ ఫ్యామిలీతో హ్యాపీగా గడపొచ్చండి. ఏపీ మోడల్ స్కూల్లో నైట్ డ్యూటీ ఉండదండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, స్టడీ లీవ్ పెట్టుకోవచ్చా? అవకాశం ఉండదండి. మీరు మీ క్వాలిఫికేషన్స్ని పెంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా లాస్ ఆఫ్ పే, మీ శాలరీని కోల్పోవాల్సి ఉంటుంది. మీ జీతంను వదిలేసుకుని మాత్రమే మీరు ఎడ్యుకేషన్ను కంటిన్యూ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ప్రొవిజనల్ సర్టిఫికేట్ కౌన్సిలింగ్కు అనుమతిస్తారా లేదా? ప్రొవిజనల్ సర్టిఫికేట్ను కౌన్సిలింగ్కు అనుమతించరండి. ప్రొవిజనల్ సర్టిఫికేట్తో పాటు మీరు ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేటు, కాన్వకేషన్ సర్టిఫికేటు ఇవన్నీ కలిగి ఉండాలండి. ఒకవేళ మీరు ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యి ఈ సర్టిఫికేట్స్ లేకపోతే మీరు కాస్త సమయం అడిగారనుకోండి, మీకు ఉద్యోగం ఎక్కడికి పోదండి. మీరు కాస్త సమయాన్ని తీసుకొని ఇవన్నీ సబ్మిట్ చేయవచ్చు. కాకపోతే ఆ పార్టీ కౌన్సిలింగ్ అయిపోయింది అనుకోండి, మీకు రావాల్సినటువంటి ప్లేస్ వెళ్ళిపోతుంది. కాబట్టి ముందుగానే ఈ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ను, కాన్వకేషన్ సర్టిఫికేట్ను సిద్ధంగా ఉంచుకోవడం 100% మంచిదండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇన్ సర్వీస్ BEd రెగ్యులర్గా చదవచ్చా? ఇన్ సర్వీస్ BEdని రెగ్యులర్గా చదివే అవకాశం, అంటే మీరు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తూ ఇటు శాలరీ తీసుకునే అవకాశం కేవలం SC ST వాళ్ళకు మాత్రమే ఉందండి. మిగతా వాళ్ళకు లేదు. BC వాళ్ళకు లేదు, OC వాళ్ళకు లేదు. ఎవరైతే SC ST కేటగిరీకి చెంది ఉంటారో వాళ్ళు SGT పోస్టుకు సెలెక్ట్ అయితే మీకు 5 సంవత్సరాలు SGTగా సర్వీస్ ఉన్న తర్వాత మీరు రెగ్యులర్గా BEd చేసే అవకాశము కేవలం SC ST వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ఇటు మీరు కాలేజ్కి వెళ్ళవచ్చు, ఇటు శాలరీ కూడా డ్రా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వేరే జిల్లాకు ఎలా బదిలీ కావాలి? ఇప్పుడు చాలామంది వేరే జిల్లాలో తమ అప్లికేషన్ పెట్టుకోవడం ద్వారా అక్కడే డిఎస్సి రాయడము జరుగుతుంది. ఉదాహరణకు కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఒక అబ్బాయి కర్నూలు జిల్లాకు సెలెక్ట్ కావడం జరిగింది అనుకోండి. ఆ అబ్బాయి భవిష్యత్తులో మళ్ళీ కృష్ణా జిల్లాకు వెళ్ళే అవకాశం ఉంటుందా అంటే 2 రకాలుగా అవకాశం ఉంటుందండి. ఒకటి మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్, 2 స్పౌస్ కేటగిరీ.
మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అంటే కృష్ణా జిల్లా అబ్బాయి కర్నూలులో ఉన్నాడు కాబట్టి ఈ కర్నూలులో ఉండే ఈ అబ్బాయి కృష్ణా జిల్లాకు వెళ్ళాలి, కృష్ణా జిల్లాలో ఉండే వేరే టీచరు కర్నూలు జిల్లాకు రావాలి. ఇలా ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వెళ్ళే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇంకో కేటగిరీ ఏంటంటే స్పౌస్ కేటగిరీ. అంటే ఈ టీచర్ యొక్క భార్య లేదా భర్త వేరే జిల్లాలో ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు వేరే జిల్లాకు వెళ్ళే అవకాశము ఉంటుంది. కానీ ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్లో మీరు వెళ్ళిపోతే మీరేమవుతారంటే చాలా జూనియర్గా మారిపోతారండి. ఉదాహరణకు ఇప్పుడు నేనున్నానండి, నేను 2003లో ఎస్జిటిగా 2012లో స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాను. నేను కర్నూలు డిస్ట్రిక్ట్ కదండి. ఒకవేళ నేను ఇప్పుడు ట్రాన్స్ఫర్స్లో ఉదాహరణకు అనంతపూర్ జిల్లాకు వెళ్ళాను అనుకోండి, అప్పుడు నేను ఏమవుతానంటే అనంతపూర్ జిల్లాలో ప్రస్తుతం ఏ టీచర్లు అయితే ఉన్నారో వాళ్ళందరి తర్వాత నేను ఉంటానండి. అంటే మీరు ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్లో వెళ్ళిపోతే 2012 నుండి నాకు వస్తున్నటువంటి సీనియారిటీ నేను కోల్పోవడము జరుగుతుంది. ఓకేనా స్టూడెంట్స్, ఇదండి సందేహాలు సమాధానాలకు సంబంధించినటువంటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. దిస్ ఈజ్ యువర్ ఇంగ్లీష్ విజయ్.